జేటీవీ న్యూస్ కి స్వాగతం. తొలిసారి ఎస్వీయూకు వచ్చిన దామోదరానికి రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు స్వాగతం పలికారు. మహిళా యూనివర్సిటీ వీసీ దుర్గాభవాని, రిజిస్ట్రార్ విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్వీయూ డిప్యూటీ రిజిస్ట్రార్ చంద్రయ్య, యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ అండ్ కళాశాల ప్రిన్సిపల్ మునిరత్నం, ఎల్లయ్య, సిడిసి డీన్ రామకృష్ణయ్య, ఇంజనీర్ అజయ్ బాబు, స్ఫూటా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రెడ్డి భాస్కర్, బోధన నేత సంఘం అధ్యక్ష కార్యదర్శులు పీకే సుబ్రహ్మణ్యం, శ్రీధర్, మనోజ్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన వీసీ దామోదరం విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వీసీగా నియమించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల విడుదలలో వేగాన్ని పెంచుతామన్నారు. అభివృద్దిలో అధ్యాపకులు, పరిశోధనలను భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించాను. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తరఫున నన్ను ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సెలెక్ట్ చేసి ఈ బాధ్యతలు నాకు అప్పగించినటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని టోటల్ గా స్టడీ చేసి దీన్ని ఇంకా ముందుకి అభివృద్ధి చేసి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ కి తీసుకెళ్లడానికి నా శాయశక్తులను కృషి చేస్తాను. ముఖ్యంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పించడానికి మొట్టమొదటిగా ప్రయారిటీ ఉంటుంది. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని, వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్, ఆల్ బేసిక్ నీడ్స్ ఫస్ట్ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ తరఫున. తర్వాత టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్ చాలా రెప్యూటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళందరినీ గైడెన్స్ లో అందరినీ కలుపుకొని ఈ యూనివర్సిటీని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది. తర్వాత నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, అటెండర్ నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి ఆల్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంప్లాయీస్ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకేమన్నా సమస్యలు ఉంటే కూడా సాల్వ్ చేయబడుతుంది. టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. తర్వాత అన్ని కూడా క్విక్ గా జరుగుతుంది, ఏది ఎక్కువ టైం తీసుకోదు. తర్వాత అట్ ది సేమ్ టైం యూనివర్సిటీలో టోటల్ డిసిప్లిన్ మెయింటైన్ అయ్యేటట్టు చూస్తాను. ఎందుకంటే ఇట్ ఈజ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. తర్వాత స్టూడెంట్స్, నాన్ టీచింగ్, టీచింగ్ అందరూ కలిసికట్టుగా ఉండి యూనివర్సిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి. తర్వాత ఇప్పుడున్న కోర్సెస్ కూడా స్టడీ చేస్తాను నేను. చేసి ఇక్కడ ఇంజనీరింగ్ ఉన్నాయి, తర్వాత సోషల్ సైన్సెస్ ఉన్నాయి, లైఫ్ సైన్సెస్ ఉన్నాయి, లా, అన్ని కోర్సెస్ ఉన్నాయి. మోర్ దెన్ 80 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 4 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కరికులం లేటెస్ట్ అట్ ప్రజెంట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ లో మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశానికి సరిపోయేటట్టు, సొసైటీకి ఉపయోగపడేటట్టు, జాబ్ ఓరియంటెడ్ ఉండేటట్టు కరికులం రివైజ్ చేసి ఇమీడియట్ గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎగ్జామినేషన్స్ అన్ని సిస్టమేటిక్ గా జరిగేటట్టు చూస్తాము. తర్వాత రిజల్ట్స్ అన్ని కూడా ఇప్పుడు
చాలా తొందరగా వచ్చేటట్టు చూస్తాము. నేను జేఎన్‌టీయూ హైదరాబాద్లో ఈ అన్ని రంగాల్లో చాలా పనిచేసి వచ్చాము. తర్వాత యూజీసీ డైరెక్షన్ ప్రకారం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తాము. ఆల్రెడీ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా నాక్ అక్రెడిటేషను, తర్వాత కొన్ని కోర్సెస్ ఎన్బిఏ అక్రెడిటేషను, అవన్నీ కూడా నేషనల్ లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఏమేమి అక్రెడిటేషన్ కావాలో అవన్నీ కూడా ప్లాన్ చేస్తాము. ఇక్కడ అందరినీ కూడా కలుపుకొని యాజ్ ఎ టీమ్ వర్క్ తీసుకొని రాత్రి పగలు ఈ యూనివర్సిటీలో కష్టపడి నాకున్న 3 సంవత్సరాల టర్మ్లో గ్యారంటీగా దీన్ని నెంబర్ 1 యూనివర్సిటీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. We invite all the suggestions from all the people. టోటల్ గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వస్తే ఇమీడియట్ గా డిస్కస్ చేయబడుతుంది. తర్వాత మెయిన్ గా స్టూడెంట్స్ లేకపోతే ఫ్యాకల్టీ లేరు, నాన్ టీచింగ్ లేరు, యూనివర్సిటీనే ఉండదు. కాబట్టి స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ తో పాటు ఆల్ రౌండ్ గ్రోత్ ఆఫ్ ది స్టూడెంట్స్ జరగడానికి టోటల్ గా ప్రయత్నం చేస్తాను.